నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ మంచిర్యాల పట్టణం ఐబీ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు భూమి పూజ చేయనున్న రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రేపు ఉదయం నిర్వహించే భూమి పూజ కార్యక్రమానికి దామోదర రాజనరసింహ దుద్దిళ్ల శ్రీధర్ బాబు డి అనసూయ సీత హాజరు కానున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన 420 కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని అన్న ఎమ్మెల్యే 7 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి భూమి పూజ చేయనున్న రాష్ట్ర మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం రోజున ఐబీ చౌరస్తాలో ప్రజలందరికీ ఉపయోగపడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మాతా శిశు ఆసుపత్రికి రాష్ట్ర మంత్రులతో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేయనున్నారు ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గురువారం ఉదయం 11:30 గంటలకు ఐబీ చౌరస్తాలో నిర్వహించే భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డి అనసూయ సీతక్క రాష్ట్ర సమాచార సాంకేతిక బాధ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబులు హాజరు కానున్నారని నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లాలోని 3 నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రావాలని విజ్ఞప్తి చేశారు మంచిర్యాల పట్టణ ప్రజల చిరకాల కోరిక రాష్ట్రంలోనే మెడికల్ హబ్ గా మంచిర్యాలను చేయాలనే ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లోపల అన్ని డిపార్ట్మెంట్లు హైదరాబాద్ కార్పొరేట్ అందరూ ప్రతి ఒక్కరి నియోజకవర్గ ప్రజలు ఇది మన కుటుంబం పేరు పేరు కోరుకుంటూ సెలవుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. 64 సంవత్సరాల తర్వాత 64 సంవత్సరాల ఫస్ట్ టైం గోళ్ళు లక్ష్యం టార్గెట్ అచీవ్ అయిన ఒక తృప్తి ఉంది. దీని కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు అదేవిధంగా గౌరవ ఇండస్ట్రియల్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కామర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి పెద్ద శ్రీధర్ బాబు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివారు సోదరి సీతక్క గారు వీళ్ళందరికీ తప్పకుండా విత్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఐఎమ్ ఇండెప్టెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గివింగ్ అండ్ శాంక్షనింగ్ దిస్ సూపర్ స్పెషాలిటీ అండ్ మాతా శిశు హాస్పిటల్ at this old IB now. Now this is the hospital which is going to be landmark in Manchiral district as well as it may be erstwhile Hyderabad district also. హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాంక్షన్ మంచిర్యాలకే అయింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తూ ఇదొక హిస్టారికల్ ఈవెంట్. దీనికి మంచిర్యాల పట్టణం నుంచి కానివ్వండి, నస్పూర్ కానివ్వండి, మంచిర్యాల నియోజకవర్గం కానీ జిల్లా కానీ ప్రతి ఒక్క చెల్లెలను అన్నదమ్ములను పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు అందరూ మేధావులు ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి
మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ ఘట్టం మళ్ళీ తిరిగి రాదు. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం నాకు ఉన్నది. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ గౌరవ శ్రీధర్బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, వీళ్ళందరూ దీన్ని ఉద్ఘాటన చేయడానికి వస్తున్నారు. తప్పకుండా మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే వాళ్ళు కూడా ఒక గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎవరున్నా లేకున్నా ఒక 3 తరాలు 4 తరాల వరకు ఈ హాస్పిటల్ చరిత్ర ఉంటుంది. ఉత్తర తెలంగాణకి తలమానికమైన హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసి రానున్న తరాలకు ఇది మంచిర్యాల ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నుంచి ఒక కానుక ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు మెడికల్ హబ్ గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణకు మెడికల్ హబ్ అవుతుంది. కరీంనగర్ కానీ ఇంకా మిగతా అంటే కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఈవెన్ వరంగల్ కూడా కాకతీయ హాస్పిటల్ అప్పుడు చేసింది తప్పితే ఇవాళ కొత్తగా సూపర్ స్పెషాలిటీ లేదు. సూపర్ స్పెషాలిటీ ఉన్నది ఓన్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరించిన మెడికల్ సిబ్బంది కానివ్వండి, లేకపోతే మెడికల్ సెక్రటరీ కృష్ణ మేడం, షీ వాజ్ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ఎర్లియర్. దాని ద్వారా ఆమెకు ఉమ్మడి జిల్లా గురించి బాగా పరిచయం తెలుసు కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్ అవసరమనే ఆలోచనతో ఆమె కూడా పర్సు చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమానికి మంచిర్యాల, నస్పూరు, ఆజిపూర్, దండపల్లి, లక్ష్మీపేట వీటితో పాటు చెన్నూరు, బెల్లంపల్లి వర్గాల నుంచి లేకపోతే ఈ పక్కనే ఒకరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం పేరు పేరున ప్రతి ఒక్కరికి. ఇది ప్రత్యేక ఆహ్వానం అనుకుని, పర్సనల్ ఆహ్వానం అనుకుని ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి కాంగ్రెస్ పార్టీ బలం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కావాలి. ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధించగలుగుతాం. వాళ్ళందరినీ కూడా స్వాగతం ఇస్తున్నాం. ఈ జీవో అయితే నేను తయారు చేయలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల షిఫ్టింగ్ ఆఫ్ మాతా శిశు హాస్పిటల్ ఉన్నది. దునియాతో చెప్పినట్టు దీని అర్థం ఏంటంటే 300 కోట్ల శాంక్షన్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ ఈ సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లు పెట్టింది కాబట్టి 50 కోట్ల కోసం వచ్చింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 50 కోట్లతో కాదు. అది ఆయన తెలియకపోతే మరి నాకు తెలియదు, చెప్పలేను. 37.5 కోట్లు అన్నాడు. ఈ లెక్కలో నాలో మోడీని అడిగితే మంచిగా చెప్తాడు. ఎందుకంటే 50 కోట్లలో 18% జీఎస్టీ పెట్టింది ఆయన. జీఎస్టీ తీసుకొచ్చి 15% పెట్టినాడు. అంటే 9 కోట్లు జీఎస్టీకి ఆడితే జీఎస్టీ కాంట్రాక్ట్ టెండర్ విలువ 37.5 9 కోట్లు అంటే 46 అవుతుంది. 46 తర్వాత 1% ఏమో సర్వీస్ ఛార్జెస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, ఒక 1% కన్సల్టెంట్ ఎవరైతే బిల్డింగ్ డిజైన్ సర్వీస్ వాళ్ళకుంటారు. సో 48.5. మిగిలింది ఏతుందో డిఎంఎఫ్టీ డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్కు దీంట్లో వాడే మెటీరియల్కు కట్టాల్సి వస్తుంది. అవన్నీ కాంట్రాక్టర్ టెండర్ కూడా 30.5కే ఇస్తుంది. అవన్నీ ఆయన తెలియకపోతే ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకోమని చెప్పండి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులను విమర్శించే స్థాయి అర్హత రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. మొదటగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, మంచిర్యాల ఎమ్మెల్యే బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ రైతుల పక్షాన పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, పత్తి వెంకటకృష్ణ, వెంకటరమణారావు, మూటపలుకుల గురువయ్య, వంగపల్లి వెంకటేశ్వరరావు, అశ్విన్, సత్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మన స్థానికంగా
మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ మీద మరియు నాయకుల మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. నిన్న జరిగిన వరంగల్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 420 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ పేరు మీద మోసం చేశారు. రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని మోసం చేశారు. కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇస్తానని మోసం చేశారు. కూలి రైతులను మోసం చేశారు. ఇట్లా రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు స్కూటీలు కొనిస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటే 1,00,000 రూపాయలు షాదీ ముబారక్, తులం బంగారం, 2,500 రూపాయలు మహిళలకు నెలకిస్తామని చెప్పిండు ఎన్నికల సమయం. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసింది. సంవత్సరం అయితాను ఇప్పటి వరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు మహిళలను మోసం చేసి, యువకులకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్లు, నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, అట్లనే వృద్ధులకు పెన్షన్లు, వికలాంగులకు అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇట్లా 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే మహారాష్ట్రలో అన్ని న్యూస్ పేపర్లలో మరాఠీ భాషలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి చేసిందని పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చుకుంటారు. నిన్న జరిగిన బహిరంగ సభలో మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని గుజరాత్కి గులాం అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమం అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడన్నా కనబడ్డా? ఏ పొక్కలో రాసుకున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం? రేవంత్ రెడ్డి సమైక్య ఆంధ్ర ఉద్యమానికి, సమైక్య ఆంధ్రకు మద్దతు తెలుపుతూ తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పట్టుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి ఇవాళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏ పని చేసిందని ప్రశ్నిస్తుంది. అందరికీ తెలుసు తెలంగాణ వచ్చి రావడానికి కీలక పాత్ర పోషించింది తెలంగాణ బీజేపీ నాయకులు. ఏ జిల్లాలైనా జేఏసీలో ఉండి ముందు నడిపించింది బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వంకి ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలిపి ఓట్లేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోరు యాత్ర కొరకు మొత్తం తెలంగాణ అంతా తిరిగింది. మరి నువ్వెక్కడ తిరిగినావు? 420 నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? ఎన్ని నోట్లల్లో నువ్వు, ఎన్ని సూట్ కేసులలో నువ్వు నోట్లు పెట్టినావు? అందరికీ తెలుసు. జైలుకు పోయేసి నువ్వు వచ్చినావు. ఇవాళ నువ్వు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు. కిషన్ రెడ్డి గారు ఒక కింద స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతకు వెళ్ళిరంటే అది కేవలం వారి కృషి వలన, వారు చేసిన త్యాగాలను బీజేపీ కేంద్ర పార్టీ గుర్తించి వారికి ఇవాళ కేంద్ర కేబినెట్ హోదాలో మంత్రి పదవి కల్పించడము, ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇట్లా అనేక బాధ్యతలు వారికి ఇచ్చారు. మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా వారికి బాధ్యతలు ఇస్తే బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చినాయి. అటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఇదంతా కూడా ఎన్నికలల్లా ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల ఇవాళ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి ఈ డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆడతారు. అక్కడ రేవంత్ రెడ్డి డ్రామా ఆడితే ఇక్కడ మన ఎమ్మెల్యే డ్రామా ఆడతారు. మన ఎమ్మెల్యేకు మంత్రి పదవి పిచ్చి బట్టి తెల్లారులెత్తే మంత్రి పదవి అని ఆలోచించి మైండ్ దొబ్బినట్టున్నారు. మన ఎమ్మెల్యే అంటాడు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వడ్ల గురించి ఎన్నడూ మాట్లాడలే అంటాడు. నిజంగానే నీకు మైండ్ దొబ్బింది. 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు
కనీసం 50 కల్లాలకు పోయింది బీజేపీ పార్టీ నాయకుడు. నువ్వు ఏదైనా ఒక్క మండలంలో ఈ కల్లానికి బీజేపీ నాయకులు రాలేదు, ఈ కొనుగోలు కేంద్రానికి బీజేపీ నాయకులు రాలేదని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగు, మీ దండపల్లి జెడ్పీటీసీని అడుగు, మీ ఆజీపూర్ జెడ్పీటీసీని అడుగు, మీ లక్షన్పేటలో ఉన్న నాయకులను అడుగు, బీజేపీ వాళ్ళు రాలేదని. 5 సంవత్సరాలల్లో ప్రతి సంవత్సరం పంట వచ్చినప్పుడు కనీసం 5-6 కొనుగోలు కేంద్రాలకు పోయి రైతుల సమస్యలను తెలుసుకొని మాట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ. రైతులకు కట్టింగ్ లేకుండా రైతుల వడ్లు కొనాలని దండపల్లి నుంచి మంచిర్యాల వరకు పాదయాత్ర చేసింది బీజేపీ పార్టీ. నీకు నిజంగానే మతిమార్పు అనుకున్నా కానీ మతిమార్పు కాదు, నీకు మైండ్ దొబ్బింది. ఒక్కరోజు నువ్వు రాస్తారోకో చేసి నువ్వట రాస్తారోకోలు చేసినవాడు. బీజేపీ పార్టీ నాయకులు ఎన్ని రాస్తారోకోలు చేసిండ్రు, ఎన్ని ధర్నాలు చేసిండ్రు, ఎన్నిసార్లు కలెక్టర్ ముట్టడి చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రతి హామీ నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఇంకో పిసలేసింది, కాషాయం కాషాయం కాషాయం. బరాబర్ వేసుకుంటాం కాషాయం, మేము గర్వపడతాం, మేము హిందువులమని. కాషాయం వేసుకుంటాం బరాబర్, అన్ని రంగులు వేసుకుంటాం. దాంట్లో నీకేంది ప్రాబ్లము? ఈయనని ఎవడు ఛాలెంజ్ చేసాడు? హాస్పిటల్ మీదనంటే ఈయన ఛాలెంజ్ చేసినవాడు. మేము ఎక్కడైనా చెప్పినాం హాస్పిటల్ని 2 సంవత్సరాలలో కట్టమని? మేము చెప్పలే, నువ్వే చెప్పినావు నేను 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నువ్వే అన్నావు 2 కాదు 2.5 సంవత్సరాలు చెప్తాను. మళ్ళీ ఏమన్నావు మొదలు పెట్టిన నాటి నుంచి 2.5 సంవత్సరాలు. నీకు మొదలు పెడతానికే సంవత్సరం పట్టింది, నువ్వు గెలిచి సంవత్సరం అయింది, మొదలు పెడతానికే 2.5 సంవత్సరాలు పట్టింది. నీ మాట మీద నీకే నిలకట్లేదు. నువ్వేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంసీహెచ్ హాస్పిటల్ అని నువ్వు చెప్తాను. ఆడ టెండర్ పెట్టిందేమో ఎంసీహెచ్. 600 పడగల హాస్పిటల్ 300 కోట్లు ఏదేదో పెద్ద పెద్దవి చెప్పినావు. ఇవాళ టెండర్ పిలిచింది 37 కోట్లు. ఇన్విటేషన్ కార్డులో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్, టెండర్ పిలిచిందేమో ఎంసీహెచ్. నీ మాట మీద నీకే నిలకడలేదు. ఇక నువ్వు నాతో ఏం ఛాలెంజ్ చేస్తావు? నిన్ను సన్యాసం నీకు ప్రజలే ఇస్తారు, ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. కానీ తెల్లారులేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన ఉంటుంది, మహిళల పక్షాన ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకుల మీద మాట్లాడితే సహించరు, బీజేపీ కార్యకర్తలు సహించరు. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ కొమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులు అన్నారు. బుధవారం రోజున తిర్యాని మండలంలోని రోంపల్లి గ్రామంలో కొమరం భీం 84వ వర్ధంతి సందర్భంగా కొమరం భీం నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి సాధించాలంటే విద్యతో పాటు వ్యవసాయంలో రాణించాలని వారు పేర్కొన్నారు. సాంప్రదాయాలను సంస్కృతిని మర్చిపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. ఆదివాసీలు గుర్తింపు పొందేది వ్యవసాయం, సంస్కృతి, సాంప్రదాయాలతోనేనని వారి పేర్కొన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన ఆదివాసీ వీరుడు కొమరం భీం ఆశయాలను సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఆదివాసీ యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించినప్పుడే ఆదివాసీ సమస్యలు పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం మనవడు కొమరం సోనేరావు గోండ్, వానా జాతీయ అధ్యక్షులు అర్జు మాస్టర్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, పిఏసిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, రాజుగోండ్ సేవా సమితి నాయకులు తిరుపతి, మానవ హక్కుల జాతీయ నాయకులు లింగారావు, జిల్లా సర్మిడి కురిసెంగ మోతీరాం, కొమరం భీం నిర్వహణ కమిటీ అధ్యక్షులు బాదీరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమన్ల జగదీష్, జిల్లా నాయకపొడు సంఘం అధ్యక్షులు బొమ్మల దశరథం, ఆదివాసీ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామాల పటేళ్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. जल जंगल जमीन साठी लढाई मात्र मावर कोमराम भीम अदेटी बोरैते మరి ఆదివాసులుగా కొమరం భీం ఇతే బోరు ఇన్వలో మరి ప్రపంచంలో గాయి దేశంలో గాయి మరి రాష్ట్రంలో గాయి బగన్గిరా కొమరం భీం ఇన్వలో టావమచ్చిలో వాస్తవంగా ಅದು ಮಹಾಮರಟು ಒಂದು ಆದಿವಾಸಿ ಪ್ರಾಂತಲಾಗ మరి నేడు
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మరి కొమరం భీం ఇతేక్ బోర్ ఇన్వాలో కావాత మరి అదేటి కొమరం భీం మరి బోర్ అయితే అదేటి మరి बदयते सरकार आज के मतयो नैजाम सरकार मने के नैजाम सरकार मने लड़ाई की तो मरे अदनेटी लड़ाई की तो बजा और बारे लड़ाई की तो इच लोग उनको नैजाम सरकार तो उनको मरे उनको समझ को जॉक्सी लास्ट को और साथ और मरे जोड़े गण 10th क्लास లో ఉండే 4 వాసనశలు ఇంతకే కుమరం భీముని ఏతకీయలాగా ఓన చరిత్రతో మాట అవలోకనం కీసరనే కుమరం భీము బాన్ వరు योधुడు बट इनका नायक నేను నైజాం సర్కార్ బానే వాళ్ళు గడగడ ఉంది కొట్టతే బానే కొట్టతే ఆ ఊర ఏకే పార్టీతో నాతను గడగడ ఆడిస్తే బచ్చర్ సత్యవంతలు మంది బచ్చల నేమ్ మంది అదేనికి జాడి దేశం కాకు కలిసి వాసుకు మళ్ళా దరఖాస్తు లేఖించి దొరికి నాకు మొత్తం ఈ ప్రాంతం మొత్తం నాకు బాధ్యలని అది మాకు పోరే మా పోర్త కే నేను మొదలు మామ రోతంగా అంటాడు మాకు నాకు రోన్ పాదలే మాకు పెన్షన్ పాదలే నాకు ఉండి బదలతే పాదలే ఓ ఆనిచ్చినోరికి ఇది ప్రాంతం మొత్తమే నాకు పాదలే అని చెప్తాను ఒకటో అంశం అదేనికి సాడా ఇంత రెండవది నేను కుమరం భీముల ఫోటో స్ఫూర్తి బాతలు చేస్తే నేను నిరండన పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. బుధవారం రోజున తిర్యాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హనుమన్ల జగదీష్ ఇంటి వద్ద డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన తిర్యాని మండలం గంభీరావుపేటకు చెందిన ఉపాధ్యాయులను, కుటుంబ సభ్యులను మరియు గ్రూప్ 4లో ఉద్యోగం సాధించిన చింతపల్లి గ్రామానికి చెందిన సంతోష్ను, అతని తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని, దీనికి ఉదాహరణ 7 ఉద్యోగులు సాధించిన యువకులే ఉదాహరణ అని తెలిపారు. తన సొంత మండలమైన తిర్యానిలో గ్రూప్ 4తో పాటు డిఎస్సిలో ఉద్యోగాలు సాధించడం తనకి ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మండలంలోని యువకులు అందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని రానున్న పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమం అనంతరం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి 7 లబ్ధిదారులకు 2,31,000 రూపాయల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ వేడుమ కమల, ఆత్రం సక్కు, యూత్ ఫోర్స్ అధ్యక్షులు ఆత్రం వినోద్, మాజీ సర్పంచ్ కుర్సెంగ బాదిరావు, మాజీ సర్పంచ్ గోపాల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య, కిలిశెట్టి శంకర్, కట్టి ఉపాధ్యాయులు కొట్నాక ప్రవీణ్, వేడ్మ యశ్వంతరావు, ఉద్యోగాలు సాధించిన వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిర్యాని మండలంలో ఏదైతే మన జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ మన తిర్యాని మండలంలో రోంపల్లిలో ఈరోజు ఆవిష్కరణ ప్రోగ్రాంకి మరి ఈరోజు రావడం జరిగింది. అట్లనే మరి మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా మరి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మన కొమరం భీం జిల్లాలో మన డిఎస్సిలో 7 తిర్యాని మండలి పిల్లలు, రైతుల కుటుంబం పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకొని మరి వాళ్ళు డిఎస్సిలో మరి 7 రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలు మనం చదువుకోవాలనే ఒక ఉద్దేశం, మంచి ఖచ్చితంగా నేను ఒక లక్ష్యంని సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు నిజంగా పిల్లలు చాలా రాత్రి పగలు వాళ్ళు చదువుకొని మరి ఈరోజు మంచి రిజల్ట్తో వాళ్ళు ఈరోజు డిఎస్సిలో ఉద్యోగం సాధించడం జరిగింది. కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా మా తిర్యాని మండల్ నేటివ్ మండల్ నుంచి 7 సెలెక్ట్ అయినంటే నిజంగా డిఎస్సిలో మాకు చాలా సంతోషం. ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లనే పిల్లలు మా తిర్యాని మండల్ నుంచి మారుమూల ప్రాంతమైనటువంటి మండలం కాబట్టి ఇంకా కూడా పిల్లలు ముందుకు రావాలి, మంచిగా చదువుకొని దాన్ని మనము ఏదైతే సాధించుకుంటాం అంటున్నామో, ఏవైతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే బిజినెస్ రూపం కావచ్చు, లేకపోతే ఇంకా చాలా పిల్లలు ఈరోజు వాళ్ళకి ఏదైతే మనము మైండ్లో పెట్టుకుంటారో ఆ ఒక లక్ష్యాన్ని నేను ఇది అంటారో ఖచ్చితంగా అవుతారు. కాబట్టి ఈరోజు వాళ్ళు అట్లనే రాత్రి పగలు చదువుకున్నారు కాబట్టి ఈరోజు డిఎస్సిలో వాళ్ళు సాధించుకున్నారు. 7 పిల్లలు ఉద్యోగాలు నిజంగా చాలా సంతోషం. వాళ్ళకి కూడా వారికి కంగ్రాచులేషన్. తర్వాత వారితో పాటు గ్రూప్ 4లో కూడా మరి అబ్బాయి కూడా మరి గ్రూప్ 4లో కూడా జూనియర్ అసిస్టెంట్గా మరి మన సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా జిల్లా నుంచి కొత్తగా మున్సిపాలిటీలో ఇవ్వాలి కాబట్టి తప్పకుండా మన ఆసిఫాబాద్లో కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి జిల్లా వాసులు మన
తిరియన్ మండలి దగ్గర ఉంటుంది కాబట్టి వారికి కూడా మనం మున్సిపాలిటీలో దగ్గరలో ఉంది, కొత్త మున్సిపాలిటీ కాబట్టి అక్కడ మరి వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు పెట్టారు. ఎక్కడ కావాలంటే కూడా ఫస్ట్ చాయిస్ ఆసిఫాబాద్లోనే పెట్టడం జరిగింది. చాలా సంతోషం. హాస్పిటల్ టౌన్లో మరి వారి సేవలు కూడా వినియోగించడానికి మరి చాలా సంతోషం. గ్రూప్ 4లో ఆ అబ్బాయి నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఆయన పెట్టుకొని కష్టపడి చదువుకొని మరి వాళ్ళ ఉద్యోగం సాధించారు. చాలా సంతోషం వారికి, వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కూడా మరి ఆ పిల్లలకు కూడా మరి ఉద్యోగం సాధించడం వంటి పిల్లలకి నా తరపున వారి. మంచిర్యాల జిల్లా మందమరి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల టెండర్ గడువు ముగిసి నెల కావస్తున్నా కొత్త టెండర్ పిలవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల డ్యూటీలు లేక కార్మికులు ఆర్థికంగా మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు సింగరేణి ఆస్తులను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న వారి టెండర్లను పిలవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని, దీనినే నమ్ముకుని 48 మంది కార్మికులు వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. గత నెల 27న టెండర్ గడువు ముగిసినా ఇప్పటి వరకు కొత్త టెండర్పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. సింగరేణి అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల టెండర్ పిలిచి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు డిమాండ్ చేస్తుందని అన్నారు. లేకుంటే ఆందోళన పోరాటాలకు సైతం సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు వికాస్, సంపత్, శ్రీధర్, మల్లేష్, రమేష్, గోపాల్, దినేష్, శ్రీనివాస్, కృష్ణకాంత్, తిరుపతి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. టెండర్ వెళ్తే ఆయన అంటే ఎల్లో పాస్ కాలేదు అది ఇది అని చెప్పేసి దగ్గర 25 days అయిపోయింది. మమ్మల్ని వీలైనంత తొందరగా తీసుకొని మనకి పోస్టుల విషయం కూడా 22 మంది టోటల్గా 50 మెంబర్స్ ఉన్నారు సార్, కానీ పోస్టులు 22 మంది ఉన్నారు. 25 సార్లు అయితే కార్పొరేట్ పంపిస్తున్నాం. ఒక 2 days అయిపోతుంది, ఇప్పటికీ 25 days పోస్ట్ తగ్గించింది. రేపు అందరూ ఇక్కడ అందరూ లోకల్ ల్యాండ్ లేదు సార్, అందరూ కూలి పని చేసుకుంటారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో రాఘవేంద్ర సినిమా థియేటర్లో బుధవారం రోజున రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల మరియు రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పిల్లలు అమరన్ మూవీ చూసి తిలకించారు. దేశం కోసం సైనికులు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడటానికే బార్డర్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తూ ఆర్మీ జవానులు దేశం కోసం చేస్తున్న సేవ గురించి అమరన్ మూవీ ద్వారా తెలియజేశారని, ప్రతి ఒక్కరూ దేశం కోసం సైనికుడులా మారాలని తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి మంచి మూవీ చూడడానికి తమకు అవకాశం కల్పించిన యాజమాన్యానికి మరియు థియేటర్ యజమానులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. College. Today our management have brought us to show the Amaran movie. So this movie is about our Indian soldiers. By watching this movie, everyone of our college members got very inspired by this movie. By this movie we came to know that there are many Indian soldiers who are fighting for us. So today, because of them only today we are here. So we must respect our Indian soldiers. If I would be a boy, I would definitely become a soldier. By watching this movie today, I really got inspired by our Indian soldiers. So by this you can say that
they're really working hard. They're saving, they're keeping their families at home, they're moving far away from them apart, and we can't say that they will come back or come not, but it's very tough for their families. But we must salute our Indian soldiers for being confident and first. I'm Katka Manala from Karmala Junior College. Today we are watching Amaran movie. It was very inspirational and it was very nice to watch. It's a wonderful movie what I watched. It is too inspirational, and I can see that how armies are fighting for us on borders. Really, after watching this movie, I want to become an Indian army and I want to fight for us. I was very thankful to our management to showing us this movie, and thank you. Jai Hind. From Raghavendra Criminal Junior College. First of all, I would like to thank our management and our chairman sir for showing such an inspirational movie. So, by watching this movie, we really understand the hard work of our soldiers. They live far from their houses, they leave their family, and they fight for us. And what we are doing, we are just seeing and etc. and etc. So, we must salute to our Indian army and the way they hard work to us, and the way the movie has shown it clear that the soldiers are really very important to our country. How they sacrifice their lives for our country. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణం ఐబీ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు భూమి పూజ చేయనున్న రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రేపు ఉదయం నిర్వహించే భూమి పూజ కార్యక్రమానికి దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డి అనసూయ సీత హాజరు కానున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన 420 కాంగ్రెస్ పార్టీ. విలేకరుల సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని అన్న ఎమ్మెల్యే. 7 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.